హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లాజికల్ వెన్ డయాగ్రామ్స్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనకు కొన్ని నేమ్స్ అనేవి ఇస్తారు. ఆ నేమ్స్ని మనము డయాగ్రామ్స్ రూపంలో చూపించాలన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్కి తీసుకుంటే మనకి ఇచ్చింది డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్. ఈ ముగ్గురిని మనము డయాగ్రామ్ రూపంలో చూపించాలన్నమాట. ఎలా చూపిస్తామంటే ఇక్కడ డాక్టరు, ఇక్కడ డాక్టర్స్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఇంజనీర్స్, ఇక్కడ వచ్చేసి లాయర్స్. వీటి మధ్యన రిలేషన్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ చేసే పని వేరేగా ఉంటుంది, ఇంజనీర్ చేసే పని వేరే ఉంటుంది, లాయర్ చేసే పని వేరే ఉంటుంది అనమాట. అంటే మూడు ఫీల్డ్స్ అనేవి డిఫరెంట్ కాబట్టి మనం ఇలా మూడు డయాగ్రామ్లు చూపించవచ్చు అనమాట. వీటి మధ్య రిలేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చింది సెకండ్స్, మినిట్స్, అవర్స్. వీటిని మనం డయాగ్రామ్ రూపంలో ఇలా చూపిస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ అవర్స్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి మినిట్స్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి సెకండ్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి 60 సెకండ్స్ అంటే 1 మినిట్, మినిట్స్ 60 ఉంటే మనకి 1 అవర్. అంటే వీటి మధ్యన రిలేషన్ అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ 60 సెకండ్స్ తీసుకుంటే మనకి 1 మినిట్ అవుతుంది, 60 మినిట్స్ తీసుకుంటే 1 అవర్ అవుతుంది అనమాట. వీటి మధ్యన రిలేషన్ ఇలా చూపించారనమాట. ఫస్ట్ ఒక సెకండ్స్ది, తర్వాత వచ్చేసి మినిట్స్ది, తర్వాత వచ్చేసి ఈ రెండు ఎక్కడ ఉంటాయంటే మనకి అవర్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటి యొక్క డయాగ్రామ్ రూపంలో ఇలా చూపించాలి. ఇక్కడ మనకి ఇచ్చింది టేబుల్, చైరు, ఫర్నిచరు. దీన్ని ఇలా చూపించాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫర్నిచర్ వస్తుంది, ఇక్కడ ఫర్నిచర్, ఇక్కడ టేబుల్, ఇక్కడ వచ్చేసి చైర్ అన్నమాట. ఇక్కడ టేబుల్ అనేది సపరేటు, చైర్ అనేది సపరేటు. ఈ రెండు సపరేటు ఫస్ట్. కానీ రెండు దేంతో చేస్తామంటే ఇక్కడ మనకి ఫర్నిచర్ కిందకి వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ టేబుల్, చైర్నేమో సపరేట్గా చూపిస్తాం ఫస్ట్. ఇది సపరేటు, ఇది సపరేటు. కానీ ఈ రెండు మనకి ఎక్కడికి రిలేట్ అవుతాయంటే ఫర్నిచర్కి రిలేట్ అవుతాయి. కాబట్టి ఈ రెండు కలిపేసి మనము ఇంకో లార్జ్ సర్కిల్లో ఫర్నిచర్ని తీసుకుంటాం అన్నమాట. ఫర్నిచర్లో మనకి టేబుల్, చైర్ అనేది వస్తాయన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చింది మెయిల్స్, ఫాదర్స్, బ్రదర్స్. వీటిని మనం డయాగ్రామ్ రూపంలో ఇలా చూపించాలి. ముందుగా లార్జ్ సర్కిల్ తీసుకుంటాము. ఆ లార్జ్ సర్కిల్లో 2 ఇంటర్సెక్ట్ సర్కిల్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి మెయిల్స్ అనేది వస్తుంది, ఇక్కడ మెయిల్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఫాదర్స్, ఇక్కడ ఫాదర్స్, ఇక్కడ వచ్చేసి బ్రదర్స్ వస్తుంది. ఇక్కడ మెయిల్స్, ఇక్కడ ఫాదర్స్, ఇక్కడ బ్రదర్స్. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఫాదర్స్ అంటే మనకి పెద్దనాన్న, చిన్నాన్న ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి మనకి బ్రదర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ పెద్దనాన్న, చిన్నాన్న మనకి బ్రదర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 2 బ్రదర్స్ ఉన్నారు అనుకున్నాము. వాళ్ళకి మ్యారేజెస్ చేస్తే వాళ్ళు ఫాదర్స్ అవుతారు అనమాట. అంటే ఇక్కడ ఫాదర్స్ వచ్చేసి బ్రదర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ బ్రదర్స్కు మ్యారేజ్ అవుతే వాళ్ళు ఫాదర్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇది లేకపోతే అది 2 అవుతాయి అన్నమాట. వీళ్ళిద్దరు ఎక్కడ రిలేట్ అవుతారంటే మెయిల్స్ కాబట్టి లార్జ్ సర్కిల్ అనమాట. ఇక్కడ 2 ఇంటర్సెక్ట్ సర్కిల్స్, తర్వాత ఒక లార్జ్ సర్కిల్. ఇక్కడ ఫాదర్స్, ఇక్కడ బ్రదర్స్. ఇక్కడ ఫాదర్స్ వచ్చేసి బ్రదర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, బ్రదర్స్ వచ్చేసి ఫాదర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారంటే మెయిల్స్ కేటగిరీలో. ఇక్కడ మనకి ఇచ్చింది డాగ్స్, పెట్స్, క్యాట్స్. వీటిని డయాగ్రామ్లో ఎలా చూపించారంటే ఇక్కడ మధ్యలో మనకి పెట్స్ అనేది వస్తుంది అనమాట. మధ్యలో పెట్స్, ఇక్కడ డాగ్స్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి క్యాట్స్ వస్తుంది. ఇక్కడ మనకి కొన్ని డాగ్స్ పెట్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ కొన్ని డాగ్స్
పెట్స్ అయ్యే ఛాన్స్ ఉంది, కొన్ని క్యాట్స్ పెట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మనకి అన్ని డాగ్స్ పెట్స్ అవుతాయంటే కాదనమాట, రాంగు. అన్ని క్యాట్స్ పెట్స్ అవుతాయంటే కాదనమాట. పెట్స్ అంటే మనకి డిఫరెంట్స్ ఉంటాయి. పెట్స్ అంటే మనకి ప్యారెట్ ఉండొచ్చు, టార్టాయిస్ ఉండొచ్చు, ఏవంటే ఉండొచ్చు అనమాట. ఇక్కడ అన్ని డాగ్స్ పెట్స్ కావు, అన్ని క్యాట్స్ పెట్స్ కావు అనమాట. కొన్ని డాగ్స్ ఇక్కడ పెట్స్ అయ్యే ఛాన్స్ ఉంది, కొన్ని క్యాట్స్ పెట్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి పెట్స్లో డాగ్స్ అనేది కొద్దిగా ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇక్కడ క్యాట్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది క్లర్క్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ క్లర్క్స్ వస్తుంది, ఇక్కడ క్లర్క్స్. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇక్కడ క్లర్క్స్. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఇక్కడ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఇక్కడ ఏమవుతుందంటే వీటన్నిటి మధ్యలో రిలేషన్ అనేది ఉంటాయన్నమాట. ఇక్కడ క్లర్క్స్ వచ్చేసి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ క్లర్క్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ క్లర్క్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అంటే ఇక్కడ వీటన్నిటికీ మూడిటికి కలిపేసి రిలేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఒకదానికి ఒకటి రిలేషన్ అనేది ఉంది. ఇక్కడ క్లర్క్ మనకి ఎడ్యుకేటెడ్ పర్సన్ అవ్వచ్చు, ఇక్కడ ఎడ్యుకేటెడ్ పర్సన్ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ క్లర్క్ కావచ్చు, మళ్ళీ రివర్స్ అనమాట. ఇక్కడ క్లర్క్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఇక్కడ క్లర్క్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కావచ్చు. సో ఇలా ఛాన్సెస్ అనేటివి ఇలాగైనా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇలా మనము ఇంటర్సెక్ట్ చూపించాలి. ఇక్కడ థర్డ్ది వచ్చేసి మనకి పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ క్లర్క్ కూడా కావచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇచ్చింది మనకి ఇంజనీర్స్, హ్యూమన్ బీయింగ్స్, ర్యాట్స్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ సర్కిల్లో హ్యూమన్ బీయింగ్స్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్లో మనకి ఇంజనీర్స్ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ర్యాట్స్. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్కి ఇక్కడ ర్యాట్స్కి సంబంధం లేదు, ఇంజనీరింగ్కి ఇక్కడ ర్యాట్స్కి సంబంధం లేదు. ఈ ర్యాట్స్ అనేది ఎంటర్లీ టోటల్ డిఫరెంట్ అనమాట, అందుకే సపరేట్ సర్కిల్లో తీసుకోవాలి. కానీ ఇక్కడ ఇంజనీర్స్ని మనము ఎక్కడ ఉంటారంటే మనకి హ్యూమన్ బీయింగ్స్ కేటగిరీకి వస్తుంది ఇది. కాబట్టి లార్జ్ సర్కిల్లోనేమో హ్యూమన్ బీయింగ్స్, ఇన్సైడ్లో మనకి ఇంజనీర్స్ అనమాట. ఈ ర్యాట్స్ వచ్చేసి సపరేట్ సర్కిల్, దీనికి మధ్యలో రిలేషన్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ మనకి ఇచ్చింది ఫీమేల్స్, మదర్స్, డాక్టర్స్. మొత్తం 3 సర్కిల్స్ తీసుకున్నాము. ఇక్కడ 2 సర్కిల్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఇన్సైడ్ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి మదర్స్ తీసుకున్నాము. దానికి పైన టాప్లో మనకి ఫీమేల్స్ తీసుకున్నాము, అంటే ఆల్ మదర్స్ వచ్చేసి మనకి ఫీమేల్ కేటగిరీకి. తర్వాత ఈ 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, హాఫ్ మనకి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఇక్కడ డాక్టర్స్ తోటి. అంటే కొంతమంది ఫీమేల్స్ మనకి ఇక్కడ డాక్టర్స్ అవ్వచ్చు, లేదా కొంతమంది మదర్స్ డాక్టర్స్ అవ్వచ్చు అనమాట. అంటే మనము హోల్ సర్కిల్ని మనము ఫిల్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఫీమేల్స్ మనకి డాక్టర్స్ కాలేరు, ఆల్ మదర్స్ డాక్టర్స్ కాలేరు అనమాట. డాక్టర్స్లో కొంత పార్ట్ తీసుకున్నాం, అంటే ఫీమేల్స్ కొంతమంది డాక్టర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, మదర్స్ కొంతమంది డాక్టర్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చింది మేల్స్, ఫాదర్స్, చిల్డ్రన్స్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా, మొత్తం 3 సర్కిల్స్ ఉన్నాయి. ఈ చిన్న సర్కిల్స్లో మనకి ఫాదర్స్ వస్తుంది. ఈ చిన్న సర్కిల్స్లో ఫాదర్స్ అందరూ మనకి మేల్స్. ఈ మేల్స్లో మనకి చిల్డ్రన్ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఆల్ ఫాదర్స్ వచ్చేసి మనకి మెయిల్స్. ఈ ఫాదర్ సర్కిల్ చిన్నగా ఉంది, ఈ సర్కిల్ మనకి ఎక్కడ ఉందంటే మేల్స్లో ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మేల్స్లో మనకి
కొద్ది పార్ట్ చిల్డ్రన్ ఉంది, అంటే మేల్స్లో మనకి చిల్డ్రన్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ చిల్డ్రన్ సర్కిల్కి ఇక్కడ ఫాదర్ సర్కిల్కి మనకి అటాచ్మెంట్ అనేది లేదు. ఇక్కడ ఇది సపరేటు, ఇక్కడ సపరేటు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చింది ప్రొఫెసరు, ఆథరు, చిల్డ్రన్. ఇక్కడ ఫస్ట్లో మనకి ప్రొఫెసర్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి ప్రొఫెసరు, ఇక్కడ వచ్చేసి ఆథరు, ఇక్కడ చివరిలో వచ్చేసి మనకి చిల్డ్రన్ వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్, ఇక్కడ మనకి ఈ ప్రొఫెసర్కి ఆథర్కి ఇక్కడ చిల్డ్రన్కి సపరేషన్ ఉందన్నమాట. అంటే ఇక్కడ చూస్తే కొంతమంది ప్రొఫెసర్స్ మనకి ఆథర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ కొంతమంది ప్రొఫెసర్స్ ఆథర్స్ కావచ్చు, లేదా కొంతమంది ఆథర్స్ ప్రొఫెసర్స్ కావచ్చు అనమాట. కానీ అందరూ ప్రొఫెసర్లు ఆథర్లు అవుతారంటే కాదు, అందరు ఆథర్స్ ప్రొఫెసర్స్ అవుతారంటే కాదనమాట. ప్రొఫెసర్లు ఆథర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆథరు ప్రొఫెసర్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే కొద్ది పార్ట్ మాత్రమే. కానీ ఇక్కడ ప్రొఫెసర్కి ఆథర్కి మనకి చిల్డ్రన్కి అసలు సంబంధం లేదనమాట. ఇది వచ్చేసి సపరేట్ సర్కిల్. ఈ టూ మాత్రము ఇంటర్సెక్ట్ అవుతాయి, అది కూడా కొద్ది పార్టే అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది వెజిటేబుల్స్, పొటాటో, క్యాబేజీ. ఇది వచ్చేసి లార్జ్ సర్కిల్ ఉంది కదా, లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి వెజిటేబుల్స్, ఇది వచ్చేసి వెజిటేబుల్స్, ఇది వచ్చేసి పొటాటో, ఇది పొటాటో, ఇది వచ్చేసి మనకి క్యాబేజీ. ఇక్కడ పొటాటోకి క్యాబేజీకి అసలు ఏం సంబంధం లేదు. కానీ పొటాటో, క్యాబేజీ ఎక్కడ ఉంటాయంటే మనకి వెజిటేబుల్ కేటగిరీ, కాబట్టి వెజిటేబుల్ సర్కిల్లో మనకి పొటాటో, క్యాబేజీ అనేది వస్తుంది అనమాట. కానీ పొటాటోకి మనకి క్యాబేజ్ సర్కిల్కి అసలు సంబంధం లేదు. ఈ రెండు సపరేటు, కానీ ఎక్కడ ఉంటాయంటే వెజిటేబుల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇచ్చింది వీక్, డే, ఇయర్. ఇక్కడ చూసే మనకి మిడిల్లో సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి డే. ఈ సెకండ్ సర్కిల్ ఉంది కదా, సెకండ్ సర్కిల్ వచ్చేసి మనకి వీక్. ఈ లార్జ్ సర్కిల్ ఉంది కదా టాప్ మోస్ట్ది, ఇది వచ్చేసి ఇయర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి డే వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే వీక్లో ఉంటుంది, ఈ వీక్ ఎక్కడ ఉంటుందంటే ఇయర్లో ఉంటుంది అనమాట. అంటే కొన్ని డేస్ కలిస్తే వీక్ అవుతుంది, కొన్ని వీక్స్ కలిస్తే ఇయర్ అవుతుంది అనమాట. అంటే వీటి మూడిటికి రిలేషన్ అనేది ఉంది. డే ఎక్కడ ఉంటుందంటే వీక్లో, వీక్ ఎక్కడ ఉంటుందంటే ఇయర్లో అనమాట. అలా నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చింది జడ్జ్, థీఫ్, క్రిమినల్. ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా ఇన్సైడ్ సర్కిల్, ఇది వచ్చేసి థీఫ్. చిన్న సర్కిల్ వచ్చేసి థీఫ్. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి క్రిమినల్. ఇక్కడ సపరేట్ సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి జడ్జి అనమాట. అంటే ఆల్ థీఫ్స్ ఎక్కడంటే మనకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడికి వస్తుంది అనమాట, ఈ కేటగిరీకి వస్తుంది. కానీ థీఫ్కి, క్రిమినల్కి ఇక్కడ జడ్జికి ఏం సంబంధం ఉంటుంది, ఏముండదు కదా, కాబట్టి ఇది సపరేట్ సర్కిల్ అనమాట. అంటే క్రిమినల్స్లో మనకి థీఫ్స్ ఉంటారు, ఇక్కడ జడ్జి మాత్రం సపరేట్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి ఫ్యామిలీ అనమాట. ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా ఫస్ట్ది, ఇది వచ్చేసి ఫాదర్. ఇక్కడ ఇంకో చిన్న సర్కిల్ వచ్చేసి మదర్ అనమాట. ఇక్కడ ఫాదర్ సర్కిల్కి మదర్ సర్కిల్కి మధ్యలో రిలేషన్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఫాదర్ వచ్చేసి మనకి మేల్ కేటగిరీ, మదర్ వచ్చేసి ఫీమేల్ కేటగిరీ. కానీ ఫాదర్ అండ్ మదర్ ఎక్కడంటే మనకి ఫ్యామిలీ సర్కిల్ వస్తారనమాట. కాబట్టి ఫ్యామిలీ అనేది లార్జ్ సర్కిల్. ఆ లార్జ్ సర్కిల్లో ఫాదర్ ఒక పార్ట్, ఇక్కడ మదర్ ఒక పార్ట్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది యాంగ్జైటీ, ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్. యాంగ్జైటీ అంటేనేమో ఆడటం అనమాట, అంటే ఏదో ఒకటి చేయాలి అనేది ఒకటి ఉంటుంది చూసారా, అదొకటి. ఇక్కడ మనకి ఇచ్చింది యాంగ్జైటీ, ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్. ఈ మూడు సపరేట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి యాంగ్జైటీ, ఇది వచ్చేసి ఇంటెలిజెంట్,
ఇంటెలిజెన్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్. వీటి మూడిటికి సంబంధం లేదనమాట. ఇప్పుడు యాంగ్జైటీ అంటేనేమో ఆడటం అనమాట, అంటే ఏదో ఒకటి చేయాలి అనేది, అది వచ్చేసి యాంగ్జైటీ. ఇంటెలిజెన్స్ అంటే తెలివికి సంబంధించింది. స్ట్రెంగ్త్ అంటేనేమో బలానికి సంబంధించింది. అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అందరూ బలవంతులే మనకి అవసరం లేదు. అందరు బలవంతులు ఇంటెలిజెన్స్ అవుతారంటే కాదు. ఇక్కడ ఇంటెలిజెన్స్కి స్ట్రెంగ్త్కి అసలు యాంగ్జైటీకి ఏమైనా సంబంధం ఉందంటే లేదనమాట. అంటే మూడు ఎంటైర్లీ డిఫరెంట్, అందుకే 3 సర్కిల్స్ అనమాట, దేనికి దానికి సపరేటు. ఈ మూడిటికి మనకి ఇక్కడ రిలేషన్ లేదు కాబట్టి అన్నీ సపరేట్గా వేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకి ఇచ్చింది హౌస్, బెడ్రూము, బాత్రూము. ఇక్కడ వచ్చేసి లార్జ్ సర్కిల్ ఉంది కదా, లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి హౌస్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ చిన్న సర్కిల్ వచ్చేసి ఫస్ట్ది బెడ్రూము, ఇది వచ్చేసి బెడ్రూమ్, ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. అంటే ఇక్కడ బెడ్రూమ్కి బాత్రూమ్కి అసలు రిలేషన్ లేదు. ఈ సర్కిల్ వచ్చేసి సపరేటు, ఈ సర్కిల్ వచ్చేసి సపరేటు. కానీ ఈ 2 సర్కిల్స్ ఎక్కడ ఉన్నాయంటే లార్జ్ సర్కిల్ హౌస్లో ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు హౌస్లో మనకి బెడ్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది అనమాట.